రోజు, అలాగే శ్రావణ శనివారం కూడా లాస్ట్ రోజు ఈరోజే. మరి ఏదైతే సూపర్ 6లో భాగంగా చెప్పిన విధంగా సీఎం గారు మరి ఇస్తామని చెప్పారు, మహిళలకి బస్సు ఉచితంగా మీరు ప్రయాణం చేయొచ్చు అని చెప్పారు. అదేవిధంగా స్త్రీ శక్తి అనే పేరుతో ఈరోజు మహిళలందరూ కూడా ఉచితంగా ఈ రోజు నుంచి ప్రయాణం చేయొచ్చు. అలాగే నిజంగా చెప్పాలంటే ఏడాదికి 1942 కోట్లు ఖర్చు అయినా సరే అది గవర్నమెంటే భరిస్తుంది. అలాగే మహిళలు అంటే ఎక్కడికైనా సరే మహిళలు మనం ఒక ఆధార్ కార్డు లేదంటే ఇంకో ఐడి కార్డు ఏదైనా తీసుకుని వెళ్ళి ప్రయాణం చేయవచ్చు. అలాగే పల్లి వెలుగు, ఆల్ట్రా పల్లి వెలుగు, అలాగే ఎక్స్ప్రెస్, అలాగే మెట్రో ఎక్స్ప్రెస్ ఈ బస్సుల్లో మనకి ఉచితంగా ప్రయాణానికి సీఎం గారు మరి ఈరోజు ప్రారంభించడం జరిగింది. కాబట్టి మన మహిళలందరూ కూడా నిజంగా సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, అలాగే అక్కడ మన ప్రధానమంత్రి గారికి, మోదీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా మహిళల కోసం ఎంత చేస్తున్నారంటే దీపం పథకం కూడా మహిళలకు కూడా ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు చూస్తే మరి ఈ రోజు నుండే మహిళలకి ఫ్రీగా మనం వెళ్ళొచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా మళ్ళీ అలాగే మహిళా సంఘాలను కూడా మరి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇవన్నీ కూడా మహిళల కోసమే తీసుకురావడం జరిగింది. మహిళల కోసం ఇంత దినిగా చేస్తున్నటువంటి మన సీఎం గారికి ఎప్పుడు కూడా మా మహిళలందరం కూడా అండగా మరి ఉంటామని మరి తెలియజేసుకుంటూ నిజంగా ఈరోజైతే మహిళలందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఉచితంగా. ఎందుకంటే ఈరోజు చూసుకుంటే ఎవరికి బాగోలేకపోయినా హాస్పిటల్కి వెళ్ళడానికైనా, క్యారెట్ తీసుకెళ్ళడానికైనా అంటే ఈ బస్సు వల్ల మనకి అనేక రకాలుగా యూజ్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా చేసుకుని ముందుకు పోవడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ మా మహిళల తరఫున, కురుపాం నియోజకవర్గ ప్రజల తరఫున మా మహిళలు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సీఎం గారికి. థ్యాంక్ యూ సీఎం గారు. ఎందుకంటే మరి ఏదైతే చెప్పామో ఈ